హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న నకిలీ మద్యం దందా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు. 8 లక్షల విలువైన 139 నకిలీ మద్యం సీసాలు, 136 ఖాళీ సీసాలు, 3 స్కూటీలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ప్రకాష్, అతని సోదరుడు భరత్తో పాటు మరో 3 అరెస్టు చేసినట్టుగా తెలిపారు ఎక్సైజ్ శాఖ డీపీఓ కృష్ణప్రియ. ఇక ప్రభుత్వం గుర్తింపు పొందిన షాపుల్లోనే మద్యం కొనుగోలు చేయాలని సూచించారు. మా డీసీ గారి ఆదేశాల మేరకు అక్కడ రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది. అతను ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనే అతను ఇంతకుముందు ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను అదే దందా చేస్తున్నాడు అన్న పాత ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ రూట్ వాచ్ చేసిండు. అతని తమ్ముడు భరత్ ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ కనిపించిండ్రు. అతను ఆపి సోదా చేస్తే అతని దగ్గర 15 గ్లెన్లివిట్ బాటిల్స్ దొరికినాయి. 2 ఒరిస్సా వాళ్ళు కూడా ఇట్లానే సేమ్ ఇస్తున్నారు సార్ నాకు అని చెప్పిండ్రు. వాళ్ళని కూడా మేము వాళ్ళ ఇళ్ళల్లో కూడా వెళ్ళి చెక్ చేసాము. అయితే దీని మోడస్ ఆపరెండి ఏమంటే ఈవెంట్స్లో జరిగినాయి, లేకుంటే పెద్ద పెద్ద బార్లలో జరిగినాక బాటిల్స్, ఎంటీ బాటిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. బార్టెండర్స్ దగ్గర, ఈవెంట్స్ వాళ్ళ దగ్గర ఇతను కలెక్ట్ చేసుకొని చీప్ లిక్కర్స్ను ఓసీ కానీ మెయిన్గా అయితే ఓసీ, ఓస్మిత్ రెండింటిని ఇతను అందులో నింపి మళ్ళీ యథావిధిగా దాన్ని అమర్చేసి అందరికీ అమ్ముతున్నాడు గిరాకీకి. మెయిన్గా ఇట్లాంటివి ఎందుకంటే తెలుస్తుంది అందరికీ దా టేస్ట్, కాబట్టి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లకి వైన్ షాప్ల ద్వారా అమ్మలేరు, వాళ్ళు గుర్తుపడతారు. కాబట్టి రేర్గా ఎప్పుడో ఒకసారి కొనుక్కుపోయేవంటే ఈవెంట్స్ జరిగితే ఒకసారి చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇటు మొత్తం మనకి 139 బాటిల్స్ డిఫరెంట్, మనకి బ్లూ లేబుల్ ఉన్నాయి, అందులో గ్లెన్లివిట్ ఉంది, గ్లెన్ఫిడిచ్ ఉంది, శివాశ్రేగలు ఉన్నాయి, అన్ని హై బ్రాండ్స్. 139 ఫేక్ లిక్కర్ బాటిల్స్ హై బ్రాండ్స్ సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 136 ఎంటీ బాటిల్స్ కూడా సీజ్ చేసుకున్నాం. ఈ ప్రక్రియలో 5గురిని అరెస్ట్ చేసినాం మేము. అంటే లింక్ ఒకళ్ళ ద్వారా, ఇప్పుడు ప్రకాష్, భరత్ ద్వారా ఇంకా 2 ఒరిస్సా వాళ్ళని, ఇంకొకళ్ళని, ఆ విధంగా 5గురిని